నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజుల క్రిందట ఒక ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. చిన్న బాలికపై అత్యాచారం జరిగిన సంగతి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. సో ఆ నియోజకవర్గంలోనే వైసీపీ అభ్యర్థి పోటీ చేసినటువంటి దారా సుధీర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడదాం ఇంకా వేరే పరిణామాల గురించి కూడా. అసలు దీని మీద ఆయన ఏమనుకుంటారు? సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే గతంలో కూటమి వాళ్ళే చెప్పారు, అంటే ఎంతోమంది వైసీపీ ప్రభుత్వం హయాంలో చాలామంది బాలికలు అదృశ్యమయ్యారని చెప్పారు. బట్ రీసెంట్గానే అక్కడ ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా మీరు ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించినటువంటి నందికొట్కూరులో ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ముచ్చుమర్రి గ్రామంలో పగిడాల మండలంలో నందికొట్కూరు నియోజకవర్గంలో, అది నా నియోజకవర్గంలో జూలై 7వ తారీఖున ఒక చిన్న పాప 8 సంవత్సరాల పాప అదృశ్యమైంది. అదృశ్యం అవగానే పోలీసులు చెప్పే కథనం ఏంటంటే చిన్నపిల్లలు, ఇంకొక 3 చిన్నపిల్లలు అమ్మాయిని రేప్ చేసి తర్వాత చంపేశారు అన్న వరకు ఇది పోలీసులు చెప్పింది. దాని తర్వాత ఆ పాప ఆచూకీ కానీ ఆ పాప గురించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్వరికీ లేదు. ఆ పిల్లల్ని ప్లస్ పిల్లలకి తెలిసిన పేరెంట్స్ని అంటే వాళ్ళ బంధువుల్లో 2-3 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ 3 అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిల్లో ఒకరి మేనమామైన ఒక అతను లాకప్ డెత్ కూడా అయ్యాడు. లాకప్ డెత్ అబ్బాయిని తీసుకెళ్లారు. వన్ డేలోనే తను డెడ్ బాడీ బయటకు వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి చిన్న ఊరు ముచ్చుమర్రి గ్రామము. ఆ చిన్న ఊర్లో ఈ అమ్మాయి మిస్ అవ్వడానికి గల కారణం ఎవరు అంటే చిన్నపిల్లలు 3. ఒకవేళ సరే వాళ్ళే ఏదో చేసి చంపారు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆ పాపని చంపడము జరిగింది అనుకుంటే బాడీ దొరకాలి కదా. ఇదేం పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసిన పని కాదు, నక్సలైట్లు చేసిన పని కాదు, ఐఎస్ఐ ఏజెంట్స్ చేసిన పని కాదు. ఆ చిన్న పాపతో ఏం పని ఉంటుంది? ఒకవేళ ఏదైనా జరిగిందన్నా కూడాను బాడీ ఇప్పుడు వరకు దొరకలేదు అంటే అన్ని అనుమానాలకి ఇది దారితీస్తుంది. అనుమానాలు అంటే ఇప్పుడు ఆ చిన్నపిల్లలే ఒకవేళ పొరపాటున ఏదైనా కావాల్సి చంపిన బాడీ ఉండాలి కదా. బాడీని ఏం చేశారు? ఇప్పుడు తల్లిదండ్రులు అడిగే క్వశ్చన్ ఏంటి, ఆ ఊర్లో ఉన్న జనాలు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు పాప నిజంగానే రేప్ అయి మర్డర్ అయిందా లేదంటే మిస్ చేశారా? ఓకే, ఎవరికి తెలియదు. ఎందుకంటే బాడీ దొరకాలి. బాడీ దొరికితే సరేలే ఆ బాడీని పోస్ట్మార్టం చేసిన తర్వాత ఈ రీజన్ వల్ల చనిపోయింది అని చెప్పి ఆ బాడీని కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం వల్ల ఆ తల్లిదండ్రులు ఆ కార్యక్రమాలు ఏవో చేసుకొని తమ దుఃఖాన్ని దిగబెంగుకుంటారు, నెమ్మదిగా మర్చిపోతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏం జరుగుతుందో తెలియదు. ఏమన్నా ఈరోజు సాయంత్రం పాప వస్తుందేమో, రేపు పొద్దున వస్తుందేమో, రాత్రికి వస్తుందేమో అన్న ఆశతో ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేయాలా? ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఆ కేసును క్లోజ్ చేశారు. క్లోజ్ ఎట్లా చేస్తారండి బాడీ దొరకకుండా? అంటే నిందితులు దొరికారంటే నిందితులు దొరికితే బాడీ గురించి ఇన్వెస్టిగేషన్ చేయరా? బాడీ మిస్ అవ్వడానికి కారణం కనుక్కోరా? ఈ పెద్ద మిస్సింగ్ కేసులు కూడా ఒక 10 రోజులు 15 రోజుల్లో తేలిపోతాయి. ఇప్పటికీ 25 రోజులైంది బాడీ దొరకలేదు. సో దీని వెనకాల ఏదో పెద్ద రాజకీయ కోణం, ఎవరో బడాబాబులు ఉన్నారు కాబట్టే ఇది జరుగుతున్నది అన్నది నా అనుమానము, కుటుంబ సభ్యుల అనుమానం, ప్లస్ ఊరంతా కూడా అనుమానిస్తుంది. మీరు అంటే దానికి సంబంధించి మీరు ఏమంటే మీరు ఆల్రెడీ ఫైట్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్లు కూడా మీరు ఎవరో అడాప్ట్ చేసుకున్నారని కూడా మాకు తెలిసింది. అది అసలుకి ఏంటి అసలు సార్? ఇప్పుడు 3 పిల్లలు, ఇప్పుడు ఈ అమ్మాయి తర్వాత తన చెల్లి, ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు 3వ తరగతి. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కాబట్టి చెల్లినేమో గవర్నమెంట్ గురుకుల హాస్టల్లో చేర్పించారు. ప్రైవేట్ కూడా కాదు, గవర్నమెంట్ చేసిన ఆ చిన్న సాయం అనమాట. సో అది చేర్పించారు. ఏదో కంటి తుడుపు చర్యగా ఒక 10 లక్షల చెక్ ఒకటి పెట్టేసేసి 2 మినిస్టర్లు వచ్చి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక తమ్ముడు ఉన్నాడు, చిన్న బాబు 3 సంవత్సరాలు. వాళ్ళు మామూలుగానే ముచ్చుమర్రిలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటాను. నేనేం చేశాను, నా వంతు చిన్న సాయం ఏంటంటే, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని కాబట్టి, నా నియోజకవర్గం కాబట్టి, నా స్వస్థలం కాబట్టి, ఆ బాబుని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకు సంబంధించిన అన్ని ఖర్చులు నేనే నా పర్సనల్గా భరిస్తానని చెప్పి అబ్బాయిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఎంతో కొంత సాయం, చిన్న సాయమే కాకపోతే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ఆ పిల్లవాడికి హెల్ప్ చేయాలని ముందుకు రాకపోవడం ఒకటైతే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినేత, ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరిక నిర్మూలన జరగాలంటే పిల్లలందరూ కూడాను క్వాలిటీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు
చదవాలి. అందుకని ఈ అబ్బాయిని నందికొట్కూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించి రోజు బస్సు వచ్చి ఈ అబ్బాయిని తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటి దగ్గర వదులుతుంటుంది. ఆ ఫీజులన్నీ కట్టేయడం జరిగింది. ప్లస్ బాబు కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, నందికొట్కూరులో ఇంగ్లీష్ మీడియం స్కూల్కి. ఓకే, గ్రేట్ సార్. అండ్ చాలామంది చాలా రేర్గా చేస్తుంటారు ఇలాంటి కార్యక్రమాలు. ఇంకా ఏపీ విషయానికి వచ్చినట్లయితే సిటీలో అంటే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇంత మునుపు ఏంటంటే మీరు అన్నట్టు కూటమి చాలా విమర్శలు చేసింది వైసీపీ మీద. సో ఇప్పుడు కూటమి కూడా అదే తప్పులు చేస్తున్నాయని మీరు కొన్ని సందర్భాలలో చెప్పారు. సో ఏంటి అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటి అసలు ఏపీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి? 19 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూటమి ఎప్పుడు కూడాను కూటమి తెలుగుదేశము ఎప్పుడు కూడాను కడుపు మంటతో ఏదో ఆరోపణలు చేసింది, కానీ అక్కడ ఏమీ ఏ విధమైనటువంటి దుశ్చర్యలు కానీ ఏమైనా హత్యాకాండాలు కానీ అత్యాచారాలు కానీ చాలా తక్కువ అసలు జరగలేదు. మీరు ఇంతకుముందు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకరోజు ఒక చిత్తు కాగితం ఒకటి పట్టుకొచ్చి 35,000 మందిని వాలంటీర్లు అదృశ్యం చేశారు అంటే మాట్లాడేదానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఎందుకంటే ఏదన్నా మీకు పోలీస్ కంప్లైంట్ ఏదన్నా లాడ్జ్ అయ్యి 35,000 మంది ఇలాగ అయిపోయారు, దానికి కారణం వాలంటీర్స్ అంటే ఏదైనా ఉంటుంది కానీ సభలోనే అనొచ్చు కానీ అబద్ధం అని అందరికీ తెలుసు. అది సరే ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చారు కదా, మీరు ఆ కేసెస్ అన్ని బయట తీయండి. యాక్చువల్గా అయితే 40,000 చేంజ్ ఎవరో మిస్సింగ్ కేసులు ఉంటే 5 yearsలో ఆల్మోస్ట్ ఒక 39,300 కేసెస్ అన్నీ దొరికారు. ఒక 600 మెంబర్సే మనకు కనపడకుండా పోయారు. అవి ఇంకా వాళ్ళ రీజన్స్ వల్ల ఏంటంటే సో ఇప్పుడు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన మంచి పనులన్నిటి కూడా అన్ని పార్టీలు హర్షించాయి. ఎక్కడ కూడా చెడు చాలా తక్కువ జరిగింది. దానికి గవర్నమెంట్ బాధ్యత కాదు, కానీ ఎవరు కూడాను అంత డైరెక్ట్గా గవర్నమెంట్ని కర్స్ చేసింది కానీ గవర్నమెంట్ని విభేదించి చెప్పింది ఎక్కువ దాఖలాలు చాలా తక్కువ. అవేమన్నా ఇది తట్టుకోలేక గవర్నమెంట్ బాగా చేస్తుంది అన్న విషయంతో తెలుగుదేశం ఎప్పుడైనా ఏమైనా కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు 24లో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభమైంది. మేము కూడా అందరం సరే 164 సీట్లు ఇచ్చారు 175లో బాగుంది, చంద్రబాబు నాయుడికి కంగ్రాట్స్ చెప్పాము, తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి మంచిగా పరిపాలించండి, ఇంత మంచి ఆస్కారం ఇచ్చారు మీకు అని చెప్పి వాళ్ళకి విషెస్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఏమైంది, డే 1 నుంచి కూడాను ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, రేపులు, మైనర్ బాలిక అత్యాచారాలు, ప్రజలను బెదిరించడం, ప్రజల ఇళ్ల నుంచి పారిపోవడము, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తడం, ఇది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిందని అందరికీ తెలుసు. మీరు పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా కూడాను ఈ ఘోరమైన సంఘటనలే. ఒకటి రషీద్ అనే ఒక అతన్ని వినుకొండలో డైరెక్ట్గా రోడ్డు మీద మర్డర్ చేస్తుంటే అందరూ పోలీసులు కూడా వీడియోలు తీస్తూ చూశారు కానీ ఎవరు ఆపాలని ట్రై చేయలే. ఎందుకంటే అది గవర్నమెంట్ చేసిన తప్పు, గవర్నమెంట్ చేపించిన హత్య అని అందరూ కూడా అనుమానపడుతున్నారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. అదేగాక ఒక మహిళా కౌన్సిలర్ని ఒక ట్రాక్టర్తో కొట్టి చంపేశారు. ఇప్పుడు మొన్న మిథున్ రెడ్డి గారు ఎవరో రెడ్డెప్పిరెడ్డి గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి పోతే ఆయన్ని హత్యాయత్నం, రాళ్లతోటి కొట్టడం, ఆ ఇంటిని, ఆ రెడ్డిరెడ్డి గారి కార్లు దగ్ధం చేశారు. ఏమన్నా అని పోలీసుల దగ్గర పోతే వీళ్ళ మీద కేసులు, ఎవరైతే కారు కాలిపోయిందో వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తం ఇప్పటికీ వాళ్ళు గవర్నమెంట్ టేక్ఓవర్ చేసుకున్నప్పటి నుంచి 36 హత్యలు, 32 ఆత్మహత్యలు, 300 అటెంప్ట్ మర్డర్స్, 4,000 మంది ఫ్యామిలీసు వాళ్ళు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పారిపోవడం, ఇవన్నీ జరిగాయి. ఇది కాక ఇంకా కంటిన్యూ జరుగుతున్నాయి. ఇది ఏంటి అని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పే విధానం ఆన్సర్ ఏంటంటే ఇది ఇప్పుడు ట్రైలర్ మాత్రమే, ఇంకా 6 నెలలు ఇదే విధంగా కొనసాగుతుంది. అంటే ప్రభుత్వం ఏర్పడిన ఒక 2-3 రోజుల తర్వాత ఈ దాడులు అనేవి జరిగినాయి. బట్ కాకపోతే గతంలో వైసీపీ వాళ్ళు కూడా చేసిర్రు, దానికి ప్రతీకారంగా వీరు చేశారని కొంతమంది కింది స్థాయి కార్యకర్తలు అన్నారు. సో ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? ప్రతీకారం అంటే ఇదేంటి ప్రజాస్వామ్యమా లేదంటే ఆటవిక ఇది ఏదైనా గరిల్లా వారా? వాళ్ళు ఎవరో చేశారన్న నెపంతో మీరు అమాయకులను చంపడం ఏంటి? మీరు రోడ్డు మీద భయానకమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఆ విధంగా మర్డర్లు చేయడం ఏంటి? అంటే ఇప్పుడు అక్కడ ఏది జరిగిందో దాన్ని రిటాలియేషన్ చేయడానికా ప్రజలు మీకు ఓటేసింది? మీకు ప్రజలు ఓటేసింది ప్రజలకు మంచి పరిపాలన చేయమని, ప్రజలకి మంచి చేయమని, ప్రజల్ని రక్షించమని. ఫస్ట్ మీరే పోయి ప్రజల్ని చంపుతుంటే ఇంకా దాన్ని పరిపాలన అంటారా లేదంటే ఇంకా వేరే వర్డ్స్ ఏం యూజ్ చేయాలా? సో ఇది భయాందోళనలు కలిగించే విషయము. దీన్ని తప్పకుండా
చాలా సీరియస్గా తీసుకోవాలని మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. జంతర్ మంతర్లో మేము ధర్నా చేయడం జరిగింది. ఇండియా కూటమికి సంబంధించిన అందరూ లీడర్స్ వచ్చి వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆ మర్డర్స్ చేస్తున్న వీడియోలన్నీ చూస్తుంటే ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కానీ లేదంటే పేద ప్రజల మీద కానీ ఏ విధమైనటువంటి ఆటవిక చర్యలను ఈ తెలుగుదేశం శ్రేణులు తెలుగుదేశం గూండాలు జరిగి చూసి వాళ్ళందరూ నోటి మీద వేలేసుకొని మన దేశంలో ఎక్కడా ఇటువంటి అరాచకం జరగలేదు. ఆ 1 year బ్యాక్ మణిపూర్లో జరిగాయి. మణిపూర్లో జరిగినది ఏంటంటే 2 గ్రూప్స్ ఎథ్నిక్ గ్రూప్స్ మధ్యలో జరిగిన ఇదేంటి గవర్నమెంటే కూర్చొని చేపిస్తుంది ఇవన్నీ అని చాలా భయపడిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఎంతో పీస్ఫుల్గా ఉండే స్టేట్లో ఇంత ఘోరమైన ప్రభుత్వం, ఇంత ఘోరమైన లీడర్స్, ఇంత ఘోరమైన ఆటవిక చర్య జరుగుతుందని అందరూ కూడా భయపడ్డారు. గతంలో కూడా వైసీపీ వాళ్ళు ఇలాంటి దాడులు చేశారన్నారు కదా సార్, మీరు ఒక వైసీపీ అభ్యర్థిగా దీనికి మీరేం చెప్తారు సార్? కొంతమంది అన్నారు అంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మీద కూడా దాడులు చేశారని కొంతమంది కార్యకర్తలు అన్నారు. సో దానికి మీరేం చెప్తారు? ఎవ్వరు చేయలేదండి. చేసుంటే ప్రూఫ్స్ ఉండాలి కదా, చేసుంటే పోలీసు ఉండాలి. ఇప్పుడు పెట్టండి కేసెస్ కావాల్స్తే. ఎవరు చేయలేదు. ఎక్కడో చిదురు ముదురు చిన్న చిన్న సంఘటనలు తప్పితే ఇది ఇప్పుడు ఎక్కడో దగ్గర ఏదో ఒక గ్రామంలో 2 లీడర్స్ కొట్టుకోవడం అన్నది మామూలుగా రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ఇది ఏంటిది ప్లాన్డ్గా స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ అంటారు. అంటే గవర్నమెంటే దీన్ని స్పాన్సర్ చేసి వైలెన్స్ జరిపిస్తుందన్న అనుమానం అంతా. ఎందుకంటే ఎలక్షన్స్కు ముందే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చాలామంది తెలుగుదేశం లీడర్స్ మేము పరిపాలనలోకి వచ్చాక వైసీపీ శ్రేణులు వైసీపీకి ఎవరైతే సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ రెవెన్యూస్ వీళ్ళందరూ అంతు చూస్తామన్న మాటలు రికార్డ్ అయినా లేదో మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు ఎప్పుడైతే కార్యకర్తగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు, నారా లోకేష్ గారేమో రెడ్డి డైరీ పట్టుకొని తిరుగుతున్నారు. మరి ఆ రెడ్డి డైరీ వల్లనేమో హోమ్ మినిస్టర్ గారు ఇంతకుముందు చెప్పిన మాటల వల్ల ఈ మర్డర్లు జరుగుతున్నాయి. ప్రతి మర్డర్ కూడా వైసీపీ కార్యకర్తకు జరిగింది, చేసిన వాళ్ళు తెలుగుదేశం లీడర్స్. సో దాని వెనకాల వాళ్ళ హస్తం ఉందనుకోవచ్చు. ఉండాలి, అనుమానం అదే కదా. ఇప్పుడు మనము కామన్ మ్యాన్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఇన్ని మర్డర్లు జరుగుతున్నాయి, ఊర్లో ఇట్లా జరుగుతుంది, చిన్న బాలిక బాడీ దొరకలేదంటే ఎవరిని అడుగుతాం? ప్రభుత్వాన్ని అడుగుతాం, ముఖ్యమంత్రి గారిని అడుగుతాం, హోమ్ మినిస్టర్ గారిని అడుగుతాం. అమ్మ ఏం జరుగుతుంది, ఏం మీ స్పందన ఏంటి? ముచ్చుమర్రిలో ఇంత పెద్ద సంఘటన బాడీ దొరకదు, మీరు ఒక్కసారి వచ్చారా, ఎంక్వైరీ చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా, సానుభూతి తెలిపారా? ఏమీ లేదు. అట్లా అన్నప్పుడు ఈ పరిపాలన ఇప్పుడు 2 నెలలకే ఇట్లా ఉందంటే ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు ఎలా ఉండిపోతుంది? దాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురుపాటు చెందుతుంది. బట్ కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే మేము అంటే వాళ్ళకి ప్రజలకు చాలా దగ్గరగా అవుతున్నాం, ఉన్న వాలంటీర్లను కూడా అంటే గతంలో కొంతమంది వాలంటీర్లని వైసీపీ ప్రభుత్వం తీసేసింది. సో మా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు కూడా వెళ్ళగట్టుకున్నారు. సో మేము ఇప్పుడు వాళ్ళని చేరదీసినాం. సో మీ ప్రజలకు దగ్గర ప్రజాపాలన చేస్తున్నాం అని కూడా వాళ్ళు కూడా అంటున్నారు. దీని మీద మీరేమంటారు? మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే మర్డర్లు చేసి మానభంగాలు చేసి అటెంప్ట్ మర్డర్స్ చేసి ఫ్యామిలీని తరిమేసిన తర్వాత మీరు ప్రజలకు ఎట్లా దగ్గర అవుతారు? అది ఏం పద్ధతితో నాకు అర్థం కావట్లేదు. ఇది ఏదో పాతకాలంలో 1800 శతాబ్దంలో అట్లాంటి ఏరియాలు జరిగే ఆటవిక రాతియుగ కాలపు పరిపాలనలా ఉంది. ఇంకొకటి వాలంటీర్స్ గురించి, మళ్ళీ ఆ వాలంటీర్స్కి లాస్ట్ మంత్ జీతం రాలే. వాలంటీర్స్ జీతము 10,000 చేస్తారని వాగ్దానం, అసలు జీతాలే రాలేదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కంప్లీట్గా తీసేస్తాడని చాలా వార్తలు వస్తున్నాయి. లేదు వాలంటీర్స్ మేము కంటిన్యూ చేస్తున్నామని వాళ్ళ జీతం పెంచి చేసే చర్య కూడా లేదు. అంటే దగ్గర 1,20,000 మంది వాలంటీర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగం లేక రోడ్డున పడే పరిస్థితి. వాలంటీర్ల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. వాలంటీర్లను కూడాను ఇప్పుడు ఈరోజు తెలిసిన న్యూస్ ఏంటంటే వాలంటీర్లు కంప్లీట్గా నిర్వీర్యం చేయాలి, ఆ సిస్టమే లేకుండా చేయాలన్నది ముఖ్యమైన వాళ్ళ ఆలోచన. ఎందుకంటే వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా చెయ్యకపోగా 3-4 వాగ్దానాలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో అవి మేము చెయ్యమని చెప్పేశారు. ముందుగానే ఇప్పుడు ఒక 10 days ముందు నుంచి అసెంబ్లీలో ఒకటొకటి వస్తుంది. ఫస్ట్ నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నారు, గ్యాస్ మేము ఇవ్వము, 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి కదా, ఇవ్వమని కరాకటికి చెప్పేశాడు. ఇంకోటి నారా లోకేష్ గారు తల్లివందనం గురించి అడిగితే పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 ఇస్తానన్న వాళ్ళు అడిగితే అంటే మనము నెక్స్ట్ ఇయర్ చూడాలి, ఇది ఈ ఇయర్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జూన్ కల్లా మీకు అమ్మఒడి కింద 15,000
తల్లికి పడాలా, అది పడిపోయి ఉండేది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కదా, అప్పుడు పడలేదు, ఇప్పుడు పడింది. ఇప్పుడు అడిగితే ఏమంటే నెక్స్ట్ ఇయర్ చూడాలి, ఒక రోడ్ వేయాలి, దాని మీద మ్యాప్ వేయాలా, డేటా తీసుకోవాలి, సంఘాలతో మాట్లాడాలంటే ఏం సంఘాలు మాట్లాడతారు, ఏం డేటా తీసుకోవాలి? ఆల్రెడీ డేటా ఉంది. తల్లులు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు, 80 లక్షల మంది ఇంటూ 15,000 ఇవ్వమని అయిపోయింది. అది ఇవ్వకూడదు కాబట్టి వాళ్ళు ఇట్లా పోస్ట్పోన్, నెక్స్ట్ ఇయర్ చూద్దామంటే ఇంకా అంతే మరుగున పడిపోద్ది. ప్రజలందరూ బాధపడుతూ ఉంటారు, వాళ్ళందరూ ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతారు, అది చూసి వీళ్ళు ఆనందిస్తుంటారు. ఇంకోటి మళ్ళా అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అనడం ఏంటంటే, మనం సూపర్ 6 అనౌన్స్ చేసాం, కానీ ఈ లెక్కలు చూస్తుంటే నాకు భయం వేస్తుందంట. సూపర్ 6లో మీరు మేనిఫెస్టోలో ఏదన్నా చెప్పారంటే ఎంత లోతుగా దాన్ని పరిశోధించి దాన్ని రీసెర్చ్ చేసి మీరు ఓకే అని ఉంటారు. మీకు తెలీదా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి? 3 సార్లు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, 14 సంవత్సరాలు మనం పరిపాలించారు, ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించబోతున్నారు. మీరే ఈ మాట అంటే మీరు ఆ మేనిఫెస్టో పెట్టుకునేందుకు మేనిఫెస్టోకి అర్థం ఏంటి అంటే మేనిఫెస్టోలో డస్ట్బిన్లో పడేస్తారా? సో ఇటువంటివన్నీ చూస్తుంటే రోజు రోజుకి అరే ఈ రాష్ట్రం ఏమవుతుంది, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎంత మంచి పరిపాలన ఉంది, ప్రతి పేదరికంలో ఉన్న మనుషులు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నారు, పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, రైతులకు సహకారము, అదేవిధంగా మనకి ఎవరైతే ఫీజు రీఎంబర్స్ పిల్లలకి ప్లస్ ఆల్సో హాస్టల్స్కి ఫ్రీగా ఇవన్నీ కూడా ఆగిపోయినాయి, ఇవన్నీ కూడా ఆపేశారు. వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో కూడా చేయట్లేదు. ఇంకా రాష్ట్రంలో అరే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ మంచి జరిగిందని ఒక్క మంచి చెప్పండి, ఒక్కటి కూడా లేదు. ఓకే, బట్ కాకపోతే సార్ మీరు ఇన్ని చెప్తున్నారు అంటే ఇప్పుడు అమ్మఒడి అన్నారు, లేకపోతే పథకాలు అన్నారు, ఈ పథకాలన్నీ కూడా అమలు చేసినా కానీ అంటే ఏంటంటే ప్రతి మహిళలకు లేకపోతే అక్క చెల్లెలని జగన్ గారు కూడా అనౌన్స్ చేసిన పథకాలు ఇంత సక్సెస్ అయినా కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి మరి అసలు? అంటే మీరు ప్రతిదీ ఫేవర్ చేసాము. చాలా మంచి క్వశ్చన్. మేము కూడా దాన్ని చాలా ఆలోచించాం. ఎందుకు ఇంత మంచి చేసినా కూడాను ఒక 10% ఓట్స్ అట్టుపడ్డాయంటే మోసపూరితమైన కుట్రపూరితమైనటువంటి వాగ్దానాలు, అంటే నెరవేరని వాగ్దానం. అంతే కదా. ఇప్పుడు మీకు మీ టీవీలో ఇప్పుడు ఒక 10,000 జీతం ఇస్తున్నారు, వెంటనే 20,000 జీతం ఇచ్చిన వేరే టీవీలతో మనకి ఎప్పుడు అనిపిస్తుంది అరే అక్కడ పోయి చేసుకుందా. అంటే మీరు గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఉన్న గ్రామ పంచాయతీలన్నిట్లో కూడాను 1 ఇయర్ ముందే పెద్దవి పర్మనెంట్గా పెట్టిన బోర్డుల మీద ఈ సూపర్ 6 పెట్టారు. ఓకే, ఎల్లో కలర్లో 3 సిలిండర్లు, నిరుద్యోగ భృతి, తల్లికి వందనము, బస్సు ప్లస్ ఆల్సో రైతు భరోసా 20,000 ఇవన్నీ కూడా పెట్టారు. అప్పుడు 1 ఇయర్ నుంచి కూడాను ఆ ప్రజలు ఎవరైతే ఊరికి బయటికి వెళ్ళడం రావడం రోజుకు 2 సార్లు అది చూసి అరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా చేస్తుంటే వీళ్ళు 1 సంవత్సరం నుంచి ఇదే చెప్తున్నారు కదా, ఆయన చేసేదానికంటే 4 రెట్లు ఇస్తానని ఎందుకు ఓటు ఇవ్వకూడదని ఒక 10% అటు వేశారు. దాంతో ఆయన గెలిచారు. ఇప్పుడు ఏమైంది, రాగానే మేము చేస్తాము, ట్రై చేస్తాము, ఇంకొంచెం సమయం ఇవ్వండి అనకపోగా మేము చెయ్యము, మేము ఇవి కావు మా వల్ల అని చెప్పడము చంద్రబాబు నాయుడు గారికి ఇది మొట్టమొదటిసారి కాదు. మనం ప్రతిసారి కూడా ఇంతకుముందు ఆయన పరిపాలించిన 3 సార్లు 14 సంవత్సరాల్లో ఇవి చూసాము, మనం మోసపోయాము. కానీ మళ్ళీ ఆయన ఏదో విధంగా మ్యానిపులేట్ చేసి ఆయన ఏదో విధంగా మళ్ళీ మనల్ని ఆశపెట్టి గెలిచాడు. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కానీ ప్లస్ తెలుగుదేశం గెలవడానికి కానీ ముఖ్యమైన కారణం ఆ మోసపూరితమైనటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవి చూసి మళ్ళీ మోసపోయారు, 4వ సారి మోసపోయారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకోటి ఏంటంటే సార్, చాలామంది అంటే వాలంటీర్లని పెట్టి మరి జగన్ గారు అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దవాళ్ళు నడిచి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేరు, వాళ్ళ పెన్షన్స్ తీసుకురాలేరు అని అక్క చెల్లెళ్లకు ఒక్కొక్క స్కీమ్ అంటే ఒంటరి మహిళ ఇలాంటి స్కీములు పెట్టినప్పుడు సో అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి వైబ్ ఉంటుంది. అంటే అయ్యో మన అంటే ఒక తోడబుట్టిన చేసే కార్యక్రమాలు ఇవన్నీ చేశారు. సో కొంతమంది ఏంటంటే వాలంటీర్లు కూడా ఇంటికెళ్ళి మరి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టారు. బట్ కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే వాలంటీర్ లేకుండానే ఒక్క రోజులోనే కొన్ని వేల పెన్షన్స్ మేము వీళ్ళకి అందించినాం. సో ఈ వాలంటీర్లకు ఇచ్చే జీతాలని సో ఇంకా దేనికైనా విద్యకో వైద్యానికో ఉపయోగిస్తే ఇంకెంత బాగుండు రాష్ట్రం అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఉన్న సిస్టంలో, ఇంతకుముందు ఉన్న సిస్టంలో మీరు పెన్షన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మీరు ఊర్లో అంటే మనం ఏదైనా గ్రామంలోకి వెళ్ళి చూస్తే ఈ 70-80 ఏళ్ళ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా వ్యవసాయం చేసి ఉంటారు కాబట్టి బాగా సిక్గా ఉంటారు, అంటే వాళ్ళు మంచాన పడిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళే 90% ఈ పెన్షన్ కోసం చూస్తుంటారు. వాళ్ళని
నువ్వు తెలుగుదేశం కార్యకర్త ఇంటికి పిలిపించి ఏదైనా స్కూల్లోనూ ఎక్కడన్నా పిలిపించి ఆ ఎండలో నువ్వు పెన్షన్ ఇవ్వడము ప్లస్ ఆ పెన్షన్లో ఒక 500 రూపాయలు లంచం తీసుకోవడము అది బాగుందా? లేదంటే వాలంటీర్ పొద్దునే 1వ తారీఖున పొద్దున 5 గంటలకు 6 గంటలకు ఇంటికి వెళ్ళి అవ్వని తాతని లేపి ఆ పెన్షన్ ఏదైతే 3000 ఇంతకుముందు ఇచ్చారో అది ఇవ్వడము మంచిదా? మీరు మంచి జరుగుతున్న దాన్ని తీసేసి దాన్ని తీసుకెళ్ళి లంచం కింద వచ్చే 4000 మళ్ళీ 500 కార్యకర్తల తెలుగుదేశం లీడర్స్కి లంచం కూడా అది మంచిదా? అంటే ఇది ఎట్లా ఉందంటే వాళ్ళు ఒక పక్క మనల్ని దొంగతనం చేస్తూ కూడా ఇదే మంచిదని చెప్పినట్టు ఉంది. అది 100% రాంగ్. వాలంటీర్ వ్యవస్థను తీసేయడం అన్నదే ఈ ప్రభుత్వం యొక్క అరాచకమైనటువంటి ఆలోచనకి ఒక పెద్ద నిదర్శనం. వాలంటీర్స్ అనే వాళ్ళు ఎవరంటే వాళ్ళు గవర్నమెంట్కి ప్రజలకి డైరెక్ట్గా ఒక కనెక్షన్. ఏది కావాలన్నా వాళ్ళని అడగచ్చు. బాబు నాకు ఈ సర్టిఫికేట్ తీసుకురా, బాబు నాకు రేషన్ లేదు డైరెక్ట్గా తీసుకురా, బాబు నాకు హెల్త్ బాగాలేదు డాక్టర్ని తీసుకురా, బాబు నాకు ఇది బాగాలేదు నర్సుని తీసుకురా. దిశ యాప్ అని ఉంటుంది. దిశ యాప్ ఇట్లా 3-5 టైమ్స్ కానీ మనం అమ్మాయిలు కానీ ఇట్లాగా దాన్ని సెల్ ఫోన్ తిప్పితే పోలీస్ కానిస్టేబుల్ వస్తుంది. ఇప్పుడు 5 సార్లు చేస్తే తెలుగుదేశం రౌడీలు వస్తారు. ఓకే. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూసుకోండి. ప్రజలు ఒకటి చెప్పింది, మీరు ఏదన్నా చూసుకోండి ఈ 2 నెలల్లో, 2 నెలలు ఇంకా కాలేదు, ఈ 2 నెలలలో ఒక్క పని అయినా మంచి దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేశారని ఒక్కటి చూపించండి, నేను ఒప్పుకుంటాను. ప్రతిదీ కూడా ఎక్కడ చూసినా ఏం చూసినా కూడాను ఇది లేదు అది తీసేస్తున్నాం, ఇది లేదు అది లేదు. దీనికి ఎంత కారణం వైసీపీ. మంచి పనులు జరుగుతుంటే నువ్వు అది తీసేస్తానంటే ముఖ్యంగా ఇసుక ఫ్రీ అన్నారు. ఇసుక ఫ్రీ ఇస్తున్నారా? ఇప్పుడు బిల్స్ ఉన్నాయి. 1 టన్నుకి 1365 రూపాయలు ఎంతో. ఒక టిప్పర్కి 18 టన్నులు పడుతుంది. 18 టన్నుల రేటు 32,000. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చి అబద్ధం. ఇసుక ఫ్రీ కాదు. 18 టన్నులు అంటే 32,000 అంటే 32,000 రూపాయలు ఛార్జ్ చేయడం అన్నది అన్యాయము, అది దోచుకుంటున్నారు. ఇంకా ఘోరమైన విషయం అంటే ఈ 32,000లో 12,000 టిప్పర్కి లోకల్ ఎమ్మెల్యేకి ఇవ్వాలి. అంటే కమిషన్ లంచం. ఇంకేంటి ఇంకటి అంటే దోచుకోవడం కాదు అది. ఇంతకంటే ఘోరమైన ఇసుక దోచుకోవడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 80 లక్షల టన్నులు వర్షాకాలంలో ఇబ్బంది అవుతుందని స్టాక్లు పెట్టారు ఇసుక తీసి. వీళ్ళు రాగానే 40 లక్షల టన్నులు ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళి వేరే రాష్ట్రాలకు అమ్మేశారు. వర్షాకాలంలో వచ్చింది. ఇప్పుడు 40 లక్షల టన్నులు అది కూడా తీసేస్తారు. సో ఇట్లా ఎక్కడ చూసినా కానీ అరే ఏదన్నా ఒక మంచి పని చేస్తున్నారా, ఎట్లాగా 5 సంవత్సరాలు వీళ్ళని భరించాలి కాబట్టి ఏదైనా మంచి పని చేస్తున్నా ఎతుకుతుంటూ కూడా కనపడాలి. అండ్ ఇంకోటి సార్, చాలా ఇప్పుడు మీరు ఇసుక అన్నారు కాబట్టి మాకు గుర్తొచ్చింది, రుషికొండ కూడా పెద్ద ఇష్యూ అయింది ఆ టైంలో. రుషికొండని అసలు మొత్తం తవ్వి ఆంధ్రప్రదేశ్ని ఏమంటే పర్యావరణానికి మొత్తం కాలుష్యం చేస్తున్నారని కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అది కూడా పెద్ద ఇష్యూ అయింది, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో దాని మీద మీరేం చెప్తారు? అంటే తవ్వి కొండను సైతం తవ్వుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు రిషికొండని తవ్వడము అన్నది పెద్ద అబద్ధము. అది రిషికొండని తవ్వడం అది కాదు. అక్కడ క్యాపిటల్ ఆయన వైజాగ్లో క్యాపిటల్ పెట్టాలనుకుంటే మన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కావాలి కదా. ఇప్పుడు అమరావతిలో మరి తెలుగుదేశం పార్టీ మొత్తం రైతుల దగ్గర అంతా లాక్కొని ఇప్పుడు అమరావతిని కడదామని ఏవో షెడ్యూల్ వేసి పెట్టినారు 2014-19. దాన్ని ఏమనాలా? ఎప్పుడు కూడాను రాజధాని కట్టాలంటే నీకు ప్లేస్ కావాలి అడ్మినిస్ట్రేషన్కి. ఆయన వైజాగ్లో మనకి క్యాపిటల్ పెడదాం అనుకున్నారు. సో అందుకని దానికోసం జరిగింది. అంతా ఊరికే దుయ్యబెట్టడం. కానీ ఆ బిల్డింగ్ కూడా కట్టామన్నారు కదా, ఆ బిల్డింగ్ ఎందుకండి? ఆయన కోసం కట్టుకోలే, గవర్నమెంట్ కోసం, ప్రజల కోసమే. ఏదైనా యాక్టివిటీ చేసుకోండి. అక్కడ ఒక మంచి ఏరియా డెవలప్ అవుతుంది. అక్కడ బిల్డింగ్ కట్టినందుకు మంచి గవర్నమెంట్ కోసం ఏమన్నా పెట్టండి. రాష్ట్రపతి నిలయం పెట్టచ్చు, ప్రధాని గారు వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే దాన్ని ఎక్కడ ఎగ్జిబిషన్కి యూజ్ చేసుకోవచ్చు, మీ గవర్నెన్స్కి అడ్మినిస్ట్రేషన్కి యూజ్ చేసుకుని ఎవరు వద్దన్నారు? ఏదో ఒకటి చెప్పాలని ఊరికే చెప్పడం తప్పితే రాజధాని కట్టాలంటే ప్లేస్ కావాలంటే అనువైన ప్లేస్ని రీసెర్చ్ చేసి అది పెడితే అది తప్పదు కొన్నిసార్లు. కానీ అక్కడ అంత ఏం చేయలేదు వాళ్ళు. అది రాజధానికి ఎంత అవసరమో దానికోసం స్పేస్ ఆక్యుపై చేసి వాళ్ళు దాన్ని ప్రొక్యూర్ చేసుకున్నారు చట్టబద్ధంగా. అంతే, గవర్నమెంట్ ల్యాండ్స్ అవన్నీ. ఇంకోటండి సార్, ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్లయితే సో జగన్ గారి ప్రభుత్వంలో అంటే నిరుద్యోగులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు అని అన్నారు. బట్ సేమ్ టైం చంద్రబాబు గారు నిరుద్యోగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బట్ కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే విషయాలు చూస్తే కొన్ని లెక్కలో పడుతున్నాయి. బట్ ఇక్కడ చంద్రబాబు గారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య, జగన్ గారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య చూసుకున్నట్లయితే
జగన్ గారికి కొంచెం ఎక్కువ పడుతున్నాయి. బట్ ప్రచారం మాత్రం మరి అంటే మాకు తెలియదు, అంటే సోషల్ మీడియాలో కొన్ని షేర్ అవుతున్నాయి. సో మీరేం చెప్తారు? అంటే నిరుద్యోగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు, సో అందుకనే బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి యువత మొత్తం అటు కూటమికి మొగ్గు చూపిందనే వార్తలు వచ్చినాయి. దీని మీద మీరేం చెప్తారు? యాజ్ ఇది ఎడ్యుకేషన్ పర్సన్గా కూడా ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కూడా గమనించండి, అన్నిటికీ లెక్కలు ఉంటాయి. ఓకే, 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు 35,000. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలకే ఇచ్చినవి 1,20,000. 34 ఎక్కడ? సచివాలయాలు అన్నవి కొత్త ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ చేసి ఇచ్చారు. ఇది కాక 60,000 హెల్త్ డిపార్ట్మెంట్లు ఇచ్చారు, అంటే 1,80,000. ఇంకో కొన్ని అంత కలిపి ఇంకొక 30,000 అదనంగా 2 లక్షల పైన ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన ఇచ్చింది 35,000. ఏ బేసిస్ మీద అంటారండి ఉద్యోగాలు ఇవ్వలేదని? మెగా డిఎస్సీని మనం అనౌన్స్ చేశారు ఫస్ట్. ఆల్రెడీ 6,000 ఆయన చేసిన 10,000 ఉద్యోగాలు అనౌన్స్మెంట్, 6,100 ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చాయి. ఈయన చేసిందల్లా ఒక 3,000 చిల్లర, దాన్ని మెగా డిఎస్సీ అంటారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళు ప్రచారం చేసుకొని ఆ ప్రచారాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఆ ప్రచారాన్ని వాళ్ళకి సపోర్ట్ చేసి 4-5 టీవీలు ఉన్నాయి, వాటిల్లో న్యూస్ పేపర్లో వేసి ఆ గోబెల్స్ ఫినామిన్ అంటాం కదా, ఆ కుక్కని చూపించి మేక 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 అంటూ ప్రజలు నమ్మించడం అన్నది దాంట్లో ఆరితేరి ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. అటువంటిదే తప్పితే మీరు ఏ విధమైనటువంటి డిబేట్ అన్న పెట్టండి, ఏ విధమైన అంశంలో కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ 0.5% కూడా చెయ్యరు కూడా. ఏదైనా కానీ మీరు ఉద్యోగాలు తీసుకోండి, వైద్యం తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, వ్యవసాయం తీసుకోండి, ఇరిగేషన్ తీసుకోండి, ఇండస్ట్రీ తీసుకోండి, ఎనీథింగ్ ఆయన ఎందుకు చెయ్యలేరు? ఎందుకు అంటే ఆయనకి చిత్తశుద్ధి లేదు. ఆయన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని లేదు. ఆయన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఎందుకు లేదు? ఎందుకంటే రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఆయన ఎప్పుడైతే అనుకుంటారో తప్పకుండా వాళ్ళ కార్యకర్తలు హర్ట్ అవుతారు. ఎందుకంటే కార్యకర్తలు కూడా అవినీతిలో ఉండాలంటే అప్పుడే ఆ కార్యకర్తలు ఈయనకి సపోర్ట్ చేసి నెక్స్ట్ టైం గెలవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేదు. ప్రతిసారి గవర్నమెంట్కి రావడానికి ముఖ్యమైన కారణం మ్యానిపులేషన్. అది మ్యానిపులేట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ రావడానికి ప్రయత్నిస్తారు. బట్ ఇది లాస్ట్ టైం, ఎందుకంటే ఈసారి చాలా ఫాస్ట్గా వాళ్ళ రంగులు బయటపడిపోయినాయి. 1.5-2 నెలల్లోనే మొత్తం ఈ కూటమి ప్రభుత్వం మనకి ఏమీ చెయ్యదు అన్న విషయం క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇంకా ఇదే కాకుండా కూటమిలు ఈ ముగ్గురు కూడా ఇప్పుడు కొట్లాటలు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే జనసేన అధ్యక్షుడి గారికి ఆయనకి సపరేట్ ఐడియాలజీ ఉంటుంది, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుడి గారికి ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తోటి సఖ్యతతో ఉండరు. తప్పకుండా తొందరలోనే ఈ క్లాషెస్ అన్నీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి అభివృద్ధి ఇంకా కుంటునబడుతుంది. ఇంకా దారిద్ర్యంలోకి పేదలు ఇంకా వెళ్ళిపోతారు. ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్, వాళ్ళు క్లాషెస్ వచ్చి ఇప్పుడు మీరు అంటున్నారు ఈవెన్ అంటే పెద్దగా మొత్తంలో ఏం లేదు, సో అటు ఇటు జంప్ అయినా కానీ సో అట్లా ఆ ఛాన్సెస్ ఏమైనా ఉంటుంది అనుకో. అంటే ఇది చాలా టూ ఎర్లీ, ఇప్పుడు 2 నెలలు అయింది కాబట్టి. బట్ ఏంటంటే మనం ఎన్నికల గురించి చూడకుండా ప్రజలు ఎట్లాగా మనం కాపాడుకోవాలి, ప్రజలు మంచి పరిపాలన చేసుకొని మన ప్రజలు మన ఎట్లా. ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది, నా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతైతే హ్యాపీగా ఉన్నారో సడన్గా ఇది చేంజ్ అవడంతో ఎవరికి ఊపిరి ఆడడం లేదు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళకి జరిగే కష్టాలని మనం ఎట్లాగా ఇది చేయాలన్నా దీంట్లోనే మేము అంతా ఉన్నాం. కానీ ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు నైట్ అయ్యేసరికి భయం, ఎవడు ఇంటి మీద రాళ్ళు వేస్తాడు, ఎవడు అటాక్ చేస్తాడు, ఎవడు తాగేసి వచ్చి మీద పడతారు. ఇప్పుడు మగాళ్ళేమో బయటికి వెళ్ళిపోతే ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చేస్తారు అన్న ఈ టెన్షన్లోనే ఉన్నాను తప్పితే మేము ఇప్పుడు ఇవన్నీ ఇంకా ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారా అని వాటి గురించి ఆలోచించలేకపోతున్నాం. ఫస్ట్ మన ప్రజల్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో మనం ఉండాలి. ఓకే, సో ఫైనల్గా సార్, అంటే రైతులు మనందరికీ తెలిసిందే దేశానికి వెన్నెముక అంటారు. బట్ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సరే కూటమి క్రెడిట్లోకి రాదు. పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గానే కౌలు రైతులకు 1,00,000 చొప్పున అంటే సహాయాలు చేసింది కూడా మనం చూసాం. సో దీని మీద మీరేమంటారు? అంటే రైతులకు ఆయన పర్సనల్గా ఏంటంటే కూటమికి సంబంధం లేకుండా చేశారు, లేకపోతే మీరు కూటమినే చూస్తారా? రైతులకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చినా కానీ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? తెలుగుదేశం ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా కూడా ఏమీ చెయ్యదు, అది క్లియర్ కట్ అర్థమైంది. ఇప్పుడు రైతు భరోసా కింద 15,000 జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ ఇయర్ ఇస్తే ఇప్పుడు ఈయన 20,000 ఇస్తానని ఇప్పటి వరకు ఏమీ లేదు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, వానలు వచ్చినాయి, 5 రూపాయలు లేదు. ఇంకేముంది? ఇదే లేదు అంటే ఇప్పుడు సాగునీటి ఇప్పుడు నందికొట్కూరే చూసుకుంటే నందికొట్కూరులో 3 కెనాల్స్ పోతున్నాయి. 3 కెనాల్స్లో కూడాను నందికొట్కూరు లోపల నుంచే పోతుంటాయి కానీ నందికొట్కూరు నీళ్లు లేవు.
ఓకే, లేవు ఇప్పుడు నీళ్ళు. దానికి లిఫ్ట్ ఇరిగేషన్స్ కావాలి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎవరు చేస్తారు? లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా లేవు. ఎక్కడైనా చూసుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రైతులకు సంబంధించిన రైతులకి సపోర్ట్ కానీ, రైతులకి పంట బీమా కానీ, రైతులకి ఏమైనా నష్టపరిహారం జరిగితే వాడు నష్టపరిహారం ఏది కూడా లేదు. ఇంతకుముందు అన్నీ కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నువ్వు ఇట్లా ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే రైతు భరోసా కేంద్రం అంటే రైతులకి వ్యవసాయానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా అక్కడే ఉంటుంది, ఎక్కడ కూడా స్కామ్ జరగకుండా. సో అట్లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము సడన్గా పోయేసరికి రైతులకు కూడా ఇప్పుడు ఊపిరాడడంలో అసలు ఏం చేయలేని పరిస్థితి. రైతు భరోసా డబ్బులు లేవు, పంట బీమా డబ్బులు లేవు, ప్లస్ ఆల్సో ఇన్సూరెన్స్ కూడా ఏమీ లేదు. సో ఇదంతా చూస్తుంటే రైతులు కూడా మన వెన్నుముక అంటే రైతులే, వ్యవసాయమే, దానికే ఇట్లాగా దెబ్బతీస్తుంటే ఇంకా ఒకటేంటి ఏ అంశం పట్టుకున్నా కూడాను దాంట్లో నెగిటివిటీ కనపడుతుంది. కానీ ఇది మంచి జరుగుతుందన్న ఆలోచన కానీ ఆ విధమైనటువంటి ఆశ కానీ ప్రజలు కోల్పోయారు. ఈ 1.5 నెలల్లో అందరూ కూడాను చాలా అసంతృప్తితో, చాలా భయభ్రాంతులతో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇప్పుడు ఉన్నారు. ఓకే, ఇంక ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో మీకు తెలిసిందే మహాలక్ష్మి పథకం, బస్సు మహిళకి ఉచిత ప్రయాణం అని. ఇప్పుడు అది కూడా ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఆగస్టు 15 నుంచి వెళ్ళి. సో దానికి ఏమంటారు అంటే ఏంటంటే ఇది కాపీ కొట్టిండి అనుకోవచ్చా? లేదు అని అంటే సో మహిళలకు దగ్గర అయ్యే ప్రయత్నం ఏంటంటే జగన్ గారు ఆల్రెడీ చాలా చేశారు కాబట్టి ఈయన చేయడానికి ఏం లేదనుకోవచ్చు. ఏంటి అసలుకి అది వర్కౌట్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కాపీయే. ఎందుకంటే ఆయన అంటుంటారు నేను విజనరీ, నాకు ముందే కనపడుతుందని. అవన్నీ కూడా ఉత్తమ మాటలు. ఆయన విజనరీగా చేసింది ఇప్పటివరకు ఏమీ లేదు. ఇప్పుడు ఈ బస్సుది కూడా అనౌన్స్ చేశారు కానీ బస్సు చేయలేరు ఆంధ్రప్రదేశ్. నేను 100% నా ఆగస్ట్ 15న ఆ మహిళలకి ఫ్రీ బస్సు అన్నది ఇంపాసిబుల్ జరగడము. ఎందుకంటే అది జరిగిన రోజే మనం మాట్లాడగలిగామని. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా అది ఎంత మిస్యూజ్ అవుతుంది అన్నది అందరికీ తెలుసు. బట్ అంటే రేవంత్ రెడ్డి గారేమో మంచి ఉద్దేశంతోనే పెట్టారు కానీ దాంట్లో చాలా కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అన్ని కష్టాలు ఎదుర్కొంటాడని నాకేం అనిపించట్లేదు. సో అది పెద్ద కల్లబల్లి మాట ఏంటంటే ఆయన గురువేగా అయినా మళ్ళీ ఇంకా అంటే గురువులు అట్లా ఉండరు. ఆయన చీఫ్ మినిస్టర్, ఈయన యంగ్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన అవుట్డేటెడ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఏముండదు. ఏదో మొన్న ఎప్పుడు అన్నప్పుడు అదే అన్నారు, గురువులు కాదు, మేము అందరం ఒక పార్టీలో సదస్సులోనని రేవంత్ రెడ్డి గారే అన్నారు. సో అట్లా గురువు శిష్యులు ఏమి ఉండదు కదా. ఎవరి రాష్ట్రం వాళ్ళది, ఎవరి రాష్ట్రాల్లో ఉన్న కష్టాలు వాళ్ళవి, ఎవరి రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళవి, వాళ్ళు తీల్చుకోవాలంతే. బట్ ఆంధ్ర రాష్ట్రం గురించి మటుకు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా ఆలోచించాలి. కూటమిలో ఉన్న కష్టాలన్నింటినీ అధిగమించాలా, ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత మెజారిటీతో మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఎంత బాగా మీరు పరిపాలిస్తే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి అంత మంచి జరుగుతుంది, దాని తర్వాత ప్రజలంతా హ్యాపీగా ఉంటారు. ఇట్లాగా రాజకీయ కక్షపూరితమైన మీరు హింసాకాండాలతోటి ఇట్లా చేయడం మంచిది కాదు. అది మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా ఎవరు కూడా మిమ్మల్ని హర్షించరని నేను వాళ్ళకి చెప్తున్నాను. అండ్ సార్ ఫైనల్గా నందికొట్కూరులో ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు మీరు ప్రతి ప్రాబ్లమ్ని వచ్చి మీడియా ముందుకు బయట పెడుతున్నారు, ఈవెన్ రాష్ట్ర సమస్యలు కూడా మాట్లాడుతున్నారు. బట్ నందికొట్కూరు ప్రజలు ఏంటి సుధీర్ గారిని ఇంత మంచి క్యాండిడేట్ని మిస్ చేసుకున్నామని తర్వాత ఏమన్నా మీకు కాల్స్ కానీ ఫోన్స్ కానీ అక్కడ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే వల్ల జరిగే సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే ఉన్నాయా? ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గం ఎలా ఉంది? నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ప్లస్ ఆల్సో మామూలుగా కామన్ మ్యాన్ ఉంటారు కదా, న్యూట్రల్గా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు. నేను ఎప్పుడు నియోజకవర్గంలో విజిట్ చేసినా కూడాను వాళ్ళకి మేజర్గా ఒక ప్రాబ్లం, సార్ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు మా మీద అటాక్ చేస్తారో, ఈ ఇబ్బందులన్నీ మాకు ఎప్పుడు మేము అంటే వాళ్ళ నార్మల్ లైఫ్కి అడ్డంకిగా వీళ్ళు చేస్తున్న పనులు. మామూలుగా వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ పవర్ ఏమో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి ఉండేది, మిగతా వాళ్ళ పనులు వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉన్నారో, లీడర్స్ ఉన్నారో, వాళ్ళని సుఖంగా జీవించడం, నార్మల్ లైఫ్ జీవించకుండా అడ్డంకులు వేయడమే దాని గురించే డిస్కషన్ ఉంది. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మనం పోయి అడిగేది కూడా లేదు. మాకు ఇది కావాలని ఎమ్మెల్యేని అడగలేం. ఎమ్మెల్యే ఇంకోటి ఏమంటే నందికొట్కూరులో 2 గ్రూపులు తయారయ్యాయి టీడీపీలో. సో వాళ్ళ ఆధిపత్యం కోసమే చూస్తున్నారు. కానీ ప్రజలు ఎట్లున్నారు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో రోడ్ మ్యాప్ ఎట్లా వేసుకోవాలా, ఏం చేయాలా, ఏమేమి పోయి అడగాల చంద్రబాబు నాయుడు గారు ఏం తెప్పించడం లేదు. వాళ్ళ ఆధిపత్యంలో వాళ్ళే కొట్టుకున్నారు. ప్లస్ ఆ కొట్టుకోవడంతో పాటు మా వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు,
వాళ్ళు భయభ్రాంతులు చెందడం. అందుకనే ఎందుకంటే ఆ చిన్న పాపని ఇట్లా మిస్ చేస్తేనే ఎవరేం చేయకపోతే ఇంకా తర్వాత జరిగే అత్యాచారాలు, హత్యాకాండలు, బెదిరింపులు, ఈ విధ్వంసాలు, వైలెన్స్ ఎట్లా ఫేస్ చేయాలన్న భయంతోనే ఉన్నారు ప్రస్తుతానికి. కానీ ఎవరు గొంతెత్తి నాకు ఇది కావాలని అడిగే పరిస్థితి ఇంకా రాలేదు. అది చూడాలి ఎప్పటికి ఇది సెటరేట్ అవుతుందో. వాళ్ళు అన్నట్టు 6 నెలలు ఇట్లే హింసతో ఉంటారా, లేదంటే తొందరగానే మారి నార్మల్ పరిస్థితులకి మా నియోజకవర్గాన్ని తీసుకొస్తారా అన్నది ఒక క్వశ్చన్ మార్కు. అది కావాలనే కోరుతున్నాము. గవర్నమెంటే ఇష్టం ఇంకా మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అన్ని విషయాల మీద మీకు పక్కా ఒక అవగాహన ఉంది, ఒక క్లారిటీ కూడా ఉంది, మాకు అర్థమవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ముందు మీరు కూడా ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసి వాళ్ళకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.